హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఐబ్రోస్ వీడియో చాలా రోజుల తర్వాత మీతో షేర్ చేసుకోవడానికి ఇప్పటికి కుదిరిందండి. ఈ పాపను ఒక్కసారి గమనించండి. ఐబ్రోస్ చేసినట్టే కనిపిస్తున్నాయి కదా! మంచి షేప్ ఉన్నది కదా! గమనించారా? అవునండి. కొంతమందికి ఐబ్రోస్ చెయ్యకపోయినా చేసినట్టే ఉండటం చాలా లక్. అవునా కదా! అలానే ఇప్పుడు ఐబ్రో చేయటం స్టార్ట్ చేస్తున్నాను. ఫోర్ హెడ్ పైనున్న ఆ ఐబ్రో లైన్ ఉంటుంది చూసారా? ఆ బేబీ హెయిర్‌ని సన్నగా బేబీ హెయిర్ ఉన్న ఆ లైన్‌ని, అలానే ఫోర్ హెడ్ పైనున్న ఆ వెంట్రుకల్ని చక్కగా తీశాను. చూస్తున్నారు కదా! ఆ పాప కళ్ళు తెరిసే ఉంది. గమనిస్తుంది ఎలా చేస్తున్నాను ఏంటి అని. ఇప్పటి నుంచండి దగ్గర దగ్గర 12 ఇయర్స్ నుంచి నా దగ్గరికి వస్తూనే ఉంటదండి ఈ పాప అలవాటు. ఉండేది ఇక్కడ కాదండి, వేరే దేశంలో ఉంటుంది. అలానే ఐబ్రో షేపు చేసినట్టే కనిపిస్తుంది అనని చెప్పాను గదా! ఇంకా ఆ కింద రెప్ప పైన ఉన్న వెంట్రుకలు ఎన్నుంటాయండి? చాలా పలసగా ఒక 10 వెంట్రుకలన్నట్టు కనిపిస్తాయి గదా! ఆ వెంట్రుకల్ని అలా తీస్తున్నాను. అలా చేయటం వల్ల ఇంకా షేప్ నీట్‌గా కనిపిస్తుందన్న అభిప్రాయం ఆ పాపకుందండి. అందుకని చక్కగా ఐబ్రోస్ చేయించుకోవటానికొచ్చింది. థిక్‌గా ఐబ్రోస్ ఉంటే చాలా వెంట్రుకలు ఐబ్రో థ్రెడ్డింగ్ చేయాల్సొస్తదండి. అదే పల్చగా గనక ఉన్నాయనుకోండి ఐబ్రోసు, అక్కడ 4, అక్కడ 2, అక్కడ 1 ఉంటుంది కాబట్టి చూసి అమ్మో! చాలా జాగ్రత్తగా చేయాలండి. పలసగా ఉన్న వాళ్ళకి ఐబ్రోసు ఉన్నాయనుకోండి వాళ్ళకి ఐబ్రోస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఐబ్రోస్ చేయాలి. అదే బాగా థిక్‌గా ఉన్నాయనుకోండి, హడావిడిగా చేసినా గూడా మనం మంచి షేప్ తీసుకురావచ్చు. అలానే ఈ పాపకి ముందుగానే ఐబ్రోస్ చేసినట్లే కనిపిస్తున్నాయి. దూరం నుంచి చూస్తే, దగ్గరగా గమనిస్తే మాత్రం ఐబ్రో షేప్ కొంచెం హ్మ్, తేడాగా ఉన్నట్టు కనిపిస్తది. చూస్తున్నారా? ఇటు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఐబ్రోకి ఎక్కువ హెయిర్ లేదు. అదేనే రైట్ సైడ్ ఉన్న ఐబ్రోకి చూడండి ఎంత ఎక్కువ అంటే ఈ ఐబ్రో కన్నా కూడా ఆ ఐబ్రో ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి గదా! నేను ఈ లెఫ్ట్ ఐబ్రో చేసేటప్పుడు సరిగ్గా చేయలేదు, గమనించారా మీరు? కొంచెం అంటే ఒక 10 వెంట్రుకలన్నట్టు తీశాను. అదేనండి. ఎక్స్‌ట్రా ఉన్న 4 వెంట్రుకలు తీశాను గదా! ఇప్పుడు రైట్ సైడ్ ఐబ్రో చేస్తున్నాను గదా! ఆ చేస్తున్నప్పుడు చూసారు కదా! ఇటువైపు పల్చగా ఉన్నాయి. ఇటువైపు కొంచెం థిక్‌గా అంటే గ్రోత్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అంతేనండి. ఒక ఐబ్రో బాగా పెరుగుతుంది. ఇంకో ఐబ్రో పలసగా పెరుగుతుంది. అయినా కూడా ఐబ్రో షేప్ చేసేటప్పుడు జాగ్రత్తగా 2 ఒకలాగా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న ప్లేస్‌లో అక్కడక్కడ మధ్యలో 1, 2 వెంట్రుకలు ఊడి ఉన్నాయండి. గమనిస్తున్నారా? మీరు గమనించారా? ఆ కొంచెం ప్లేస్‌లో ఏ అవకాశం ఉండి కావాలి అనుకునేటట్లయితే జస్ట్ ఆ ఐబ్రో పెన్సిల్ ఒక్క టిక్ అలా పెట్టుకుంటే చాలండి. ఐబ్రో కూడా ఎంత డార్క్‌గా అనిపిస్తున్నాయో చూసారా వెంట్రుకల కలరు? అందుకే నేను ఆ మాట చెప్పింది. చూసారా? ఆ ఒక్క వెంట్రుక తీసి అక్కడ షేప్ సరిజేయటానికి ఎంత టైం తీసుకున్నానో? ఐబ్రోస్ చేస్తున్నంత సేపు ఇద్దరం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నామండి. ఎలా ఉన్నారు పిల్లలు అని నేను. అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు ఆంటీ? అని ఆ పాప. ఇద్దరం మరి సంవత్సరం తర్వాత వచ్చింది కదా! ఎన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరికి వస్తుందన్నది మీకు ఆల్రెడీ చెప్పాను. అలా ఎప్పటినుంచో పరిచయం ఉన్నప్పుడు కుశల ప్రశ్నలు వేసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం గదా! ఇప్పుడు చూడండి ఈ 2 ఐబ్రోస్‌లు ఒకలా ఉన్నాయా? కొంచెం తేడా ఉంది కదా! ఆ తేడాని కూడా సరిచేసిన తర్వాత మీరు కూడా గమనించండి. నేను ఈ ఐబ్రోస్ ఎలా చేశాను ఏంటి అన్నది. చేశానా? మీకు కూడా నచ్చినాయి గదా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఐబ్రోస్ చేస్తే అయిపోయిన తర్వాత అప్పుడు గమనించానండి. ఈ పాప చేతి మీదున్న టాటూ చాలా చక్కగా, చాలా మంచిగా మా చీరాలలో ఇంత మంచిగా వేస్తారని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. బావుంది గదా! ఈ టాటూ. నచ్చిందా మీకు కూడాను?